టెన్షన్ పక్కన ఒక రోల్ వస్తే రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటారు? టైం ఉంటే 2, లేకపోతే డేట్స్ ప్రాపర్గా ప్లాన్ చేయాలి అండ్ 2 మూవీస్ వదలలేదు. సో డైరెక్టర్ గారు, సో అంటే ఈ కథ తీసుకున్నప్పుడు బేసికల్లీ కాజల్ లాంటి హీరోయిన్ నుంచి ఒక యాక్షన్ మూవీ మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. అంటే ఇప్పటి వరకు సరిగ్గా అంటే గ్లామరస్ రోల్సే చేశారు, ఒక యాక్షన్ మూవీ ఇప్పటి వరకు ఆమె చేయలేదు. సో ఆమెను ఎందుకు హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే యాక్షన్ మూవీ అవుట్ చేయగలరండి. అంటే నేను చేయలేరని అనట్లేదు, మీకు కాజల్ని పెట్టాలి ఈ రోల్లో అనే థాట్ ఎందుకు వచ్చింది? ఇది నాట్ ఓన్లీ యాక్షన్ అండి, ఇది సత్యభామ ఎమోషనల్ జర్నీ ఉంటుంది. సో ఆ ఎమోషనల్ జర్నీ అండ్ యాక్షన్ ఆల్సో తను చేయగలుగుతారు. ఆ 2 ఫేజెస్ని బ్యాలెన్స్ చేస్తూ మూవీని బాగా చేయగలుగుతారని తను చూస్ చేసుకున్నాను. నాట్ ఓన్లీ యాక్షన్, ఇప్పుడు కాప్ రోల్ అంటే ఒక యూనిఫామ్ వేసుకుని ఓన్లీ ఫైట్స్ ఉండకుండా, సో హౌ షీ రియాక్ట్స్ ఫర్ ద ఒక కేస్ కోసం తను ఎంత పర్సనల్గా రియాక్ట్ అయింది, ఒక ఎమోషనల్ జర్నీ తనది. సో 2 బ్యాలెన్స్ చేయగలిగిన యాక్టర్ కాజల్ గారు అనిపించి అలా వెళ్ళాం. శశికిరణ్ గారు, సో మేజర్ లాంటి ఒక మంచి హిట్ ఇచ్చారు, మళ్ళీ డైరెక్షన్ వైపు ఎందుకు వెళ్ళట్లేదు? ఇట్లా మళ్ళీ మూవీ అంటే ప్రొడక్షన్ హౌస్ పెట్టి ఇట్లా అంటే ఆఫర్స్ లేక లేకపోతే కథలు లేక ఎట్లా? అదేం లేదండి, డైవర్సిఫికేషన్. సో వాంట్ టు బీ కంప్లీట్ ఫిల్మ్ మేకర్. ఇంకా వేరే అరీనాస్ కూడా చూస్తున్నాను, త్వరలో నా డైరెక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. యా అంతే, ఇంక పెద్ద ఎజెండా ఏమీ లేదండి దీనికి. యా ఈ మూవీకి నేను ఫస్ట్ నుంచి రైటింగ్లో ఉన్నానండి, అండ్ నా మూవీ కూడా రైటింగ్ ప్యారలల్గా చూసుకుంటున్నాను. అండ్ సుమన్ అప్రోప్రియేట్